వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. నమస్తే సార్. నమస్తే. సో అమెరికాకి, ఇజ్రాయెల్కి, అలాగే ఇరాన్కి దాదాపు 12 రోజుల నుంచి కూడా యుద్ధ వాతావరణం మనం చూస్తూ ఉన్నాం. అయితే రీసెంట్గా అమెరికా ఇరాన్ పైన కొన్ని అణుస్థావరాల పైన దాడి చేసింది. దాని తర్వాత మేమే గెలిచామంటూ కూడా అమెరికా ప్రకటించుకుని, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంపే ప్రకటించారు. అయితే ఇజ్రాయెల్ కూడా ప్రకటించారు మేం గెలిచాం ఇరాన్ పైన అని. అండ్ ఈ రెండు దేశాలపైన యుద్ధం చేసి మేమే గెలిచామంటూ కూడా ఇరాన్ కూడా చెప్తుంది. అలాగే మా అణు కేంద్రాలు కూడా సేఫ్ అంటూ కూడా చెప్తుంది. అసలు ఏంటి ఈ సక్సెస్ గురించి, వాళ్ళు మాట్లాడుతున్న విషయాల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి? పాకిస్తాన్కి ఇండియా జరిగినప్పుడు కూడా ఇండియా మేమే గెలిచామని చెప్పుకుంది, పాకిస్తాన్ కూడా మేమే గెలిచామని చెప్పుకుంది. జనరల్గా యుద్ధాలు జరిగినప్పుడు రెండు దేశాల మధ్య జరిగితే రెండు దేశాలు కూడా మేమే గెలిచామని చెప్పుకుంటారు మామూలుగా. అయితే ఇక్కడ అనూహ్యంగా 3 దేశాలు పాల్గొన్నాయి. అందుకని ఇప్పుడు ఏం జరిగిందని ప్రచారం జరిగింది. ఈ 2 ఇంపార్టెంట్ విషయాలు అన్నమాట. అంటే రియల్గా ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి, ఏం జరిగిందని ప్రచారం జరుగుతూ ఉంది అనేది తెలుసుకోవాలి. ఈ 2 ప్రధానం. అయితే ముందుగా మనం గెలుపు అనేది చెప్పలేం. అబ్సల్యూట్ గెలుపు అనేది ఎవరికి ఉండదు. ఇప్పుడు బలమైన అమెరికా వియత్నాం అనే ఒక బలహీన దేశంతో ఓడిందా గెలిచిందంటే ఫైనల్గా ఓడినట్టు. అట్లాగే ఆఫ్ఘనిస్తాన్ ఫైనల్గా ఓడినట్టే. అంతకుముందు ఇరాక్, లిబియా, ఇలాగా మనం అనేక ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. కాబట్టి యుద్ధంలో ఫైనల్గా అందరికీ నష్టం తప్ప గెలుపు అనేది ఏమి ఉండదు. గెలిచినోడు కూడా వాడికి భయంకరంగా నష్టాలు జరుగుతాయి. సో ఇప్పుడు మామూలుగా అయితే ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ నెరవేరాయా లేదా, ఇది క్రైటీరియా. సో ఇప్పుడు అసలు యుద్ధాన్ని స్టార్ట్ చేసింది ఎవరు? ఇజ్రాయిల్ ఫస్ట్. అవును, ఇజ్రాయిల్, అమెరికా ఇరాన్ మీద దాడి చేశాయి ఓవరాల్గా. సో అంటే 2 కూడా న్యూక్లియర్ స్టేట్స్. అమెరికా సెకండ్ హైయెస్ట్ న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నది అమెరికా దగ్గర. ఫస్ట్ ఉండేది రష్యా దగ్గర 6000 న్యూక్లియర్ హెడ్స్ ఉంటే అమెరికా దగ్గర ఒక 5200 ఆ స్థాయిలో ఉన్నాయి. అంటే సెకండ్ హైయెస్ట్ న్యూక్లియర్ వెపన్స్ ఉన్న అమెరికా. అట్లాగే ఇజ్రాయెల్ దగ్గర కూడా ఒక 200 న్యూక్లియర్ హెడ్స్ ఉన్నాయని చెప్తున్నారు, 200 పైనే. సో 2 న్యూక్లియర్ వెపన్స్ ఉన్న దేశాలు న్యూక్లియర్ వెపన్ లేని ఇరాన్ మీదకి దాడి చేశాయి, క్లియర్గా చెప్పాలంటే. సో నిజానికి ఇరాన్ ఏమన్నా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని ఎప్పుడని చెప్పిందా? పోనీ ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళు ఏమన్నా చెప్పారా? పోనీ అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏమన్నా ధృవీకరించిందా? ఏమీ జరగలేదు. పైగా చర్చలు జరుగుతున్నాయి. ఒమన్లో 5 రోజులు కాదు 5 సార్లు చర్చలు జరిగాయి. ఎవరికి? స్టీవ్ విట్కాఫ్కి, అబ్బాస్ అరాక్చి అంటే ఇరానియన్ ఫారిన్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్, ఫారిన్ మినిస్టర్, రైట్. స్టీవ్ విట్కాఫ్ ఏమో అమెరికా ప్రతినిధి. సో వీళ్ళిద్దరి మధ్య 5 దఫాలు చర్చలు జరిగినాయి. 6వ దఫా జూన్ 15 ఉంది. 13వ తేదీ వీళ్ళు అటాక్ చేశారు ఇజ్రాయిల్. సో ఇజ్రాయిల్ ఎందుకు చేసింది? ఇజ్రాయిల్ అటాక్ ఇప్పుడు శాంతి చర్చలు కావాలంటున్నారు, ఆల్రెడీ వీళ్ళు చేస్తున్నారు. చేస్తే ఎందుకు చేసింది? ఒక పక్క చర్చలు జరుగుతున్నాయి, ఒక పక్క కావాలనే ఇది చేసింది. ఎందుకు చేసింది? ఇక్కడ 2 ఉంటాయి. తాము ఏమి చెప్తారు అంటే తాము ఏమనుకుంటున్నారు, ఏమనుకోవాలని ప్రజలు అనుకుంటున్నారు. ఇది 2 విషయాలు ఉంటాయన్నమాట ఎప్పుడైనా. సో అది ఏం చెప్తుంది? ముందుగా ఇజ్రాయెల్ ఆబ్జెక్టివ్స్ అంటే డిక్లేర్డ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఇజ్రాయెల్ చెప్పేది ఏంటంటే వాళ్ళ దగ్గర 2 వారాల్లో న్యూక్లియర్ వెపన్ని తయారు చేయడానికి సరిపోయే యురేనియం నిల్వలు దాదాపు 400 కిలోలు యురేనియం నిల్వలు ఉన్నాయి. అది 60% ప్యూరిటీ దాటేసింది. 60 వరకు రావడం చాలా కష్టం. 60 వచ్చినాక 90%కి వెళ్ళిపోవడం 2 వారాల్లో అయిపోతుంది. సో వాళ్ళు అనుకుంటే 2 వారాల్లో న్యూక్లియర్ వెపన్ అయిపోతుంది. కాబట్టి ఆ యురేనియం నిల్వల్ని మేము ధ్వంసం చేస్తామని యుద్ధం ప్రకటించారు. కానీ ఆ పని చేయకుండా వీళ్ళ మిలిటరీ ఆఫీసులను చంపింది, వీళ్ళ ఇంటెలిజెన్స్ అధికారులను చంపింది, వీళ్ళ అణుశాస్త్రవేత్తలను చంపింది, వీళ్ళ టెహరాన్ మీద ప్రజల ఇండ్ల మీద బాంబులు వేసింది. ఈవెన్ అణుశాస్త్రవేత్తలు వీళ్ళందరినీ చంపినప్పుడు కూడా ప్రజలు చనిపోయారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో సపరేట్గా గుహల్లో దాక్కోలే, వాళ్ళు కూడా అపార్ట్మెంట్లలోనే ఉంటున్నారు. సో ఒక సైనిక అధికారి ఒక అపార్ట్మెంట్లో ఉంటే అతన్ని చంపడం కోసం 60-70 మందిని చంపారు వాళ్ళు. సో ఆ రకంగా ప్రజల్ని విపరీతంగా, సామాన్య అమాయక ప్రజల్ని, ముఖ్యంగా స్త్రీలని, పిల్లల్ని ఇజ్రాయెల్ ఫస్ట్ 12 అవర్స్లో పెద్ద ఎత్తున చంపింది. అట్లాగే
అణుస్థావరాల మీద కూడా దాడి చేసింది. అట్లాగే మిగతా వీళ్ళ డిఫెన్స్, మిగతా మిలిటరీ బేసెస్ వీటి మీద కూడా ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇది ఇరాన్ ఊహించలేదు. ఎందుకు ఊహించలేదు? చర్చలకు వెళ్తున్నాం, మన మీద ఇప్పుడు ఎందుకు దాడి చేస్తారో అనుకున్నారు. వీళ్ళని ఏమార్చి ట్రంప్ అండ్ ఇజ్రాయెల్, ట్రంప్ అనుమతి లేకుండా ఇజ్రాయెల్ దాడి చేయదు. ఇదంతా ట్రంప్ ఇజ్రాయెల్ కలిసి ఆడిన డ్రామా. అంటే మేము చర్చలు చేస్తున్న డ్రామా ఆడతాము, నువ్వు అటాక్ చేయని. సో అలాగే అటాక్ చేశాడు. సో దాని ఆబ్జెక్టివ్ ఏమని చెప్తుందంటే యురేనియం నిల్వల్ని నేను ధ్వంసం చేయడానికి అటాక్ చేశానని చెప్తుంది. మరోపక్క వాళ్ళ ఫోర్దో అనే ఒక అతిపెద్ద యురేనియం సైట్ ఉంది. ఫోర్దోలో మేము అటాక్ చేయలేము, అమెరికా రావాలంటుంది. మరి అమెరికా నువ్వు అటాక్ చేయలేనప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు? యుద్ధం ఎందుకు ప్రకటించావు? సో దట్ ఈస్ ద నెంబర్ 1 క్వశ్చన్. దాని తర్వాత బెంజమిన్ నెతన్యాహు ఏం ప్రకటించాడంటే రిజీమ్ చేంజ్ అన్నాడు. అంటే రాజ్యంలో గవర్నమెంట్ని మార్చేస్తాం. అంటే ఎవరిని చంపేసి, ఖొమైనీ చంపేసి కొత్త ప్రభుత్వాన్ని తీసుకొస్తామని మళ్ళీ ప్రకటించాడు. ఎవడు? బెంజమిన్ నెతన్యాహు. సో వాళ్ళ ఆబ్జెక్టివ్స్ 2 ఇక్కడ. ఒకటి యురేనియం నిల్వలను నాశనం చేయడం, 2 ప్రభుత్వాన్ని మార్చడం. సో ఈ 2 జరిగాయా? యుద్ధం జరిగినాక 12 రోజుల తర్వాత ఈ 2 జరిగాయా? జరగలేదుగా. 2 జరగలే. ఎందుకు జరగలేదంటే వీళ్ళ వల్ల కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోర్దోలో అటాక్ చేయలేరు. దానికి బంకర్ బస్టర్ బాంబు కావాలి. అవును. GBU-57 దాన్ని క్యారీ చేయడానికి B-2 బాంబర్ కావాలి, స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్ కావాలి. ఈ 2 వీళ్ళ దగ్గర లేవు. ప్రపంచంలోనే ఒక అమెరికా దగ్గరే ఉన్నాయి. కాబట్టి అమెరికాని అడిగింది ఇజ్రాయెల్, నువ్వు దాడి చేయని. అమెరికా దాడి చేసింది. అమెరికా కూడా ఏమార్చి దాడి చేసింది. 2 వీక్స్ టైం ఇచ్చాడా ట్రంప్? అదంతా కూడా ముందే డ్రామా అనమాట. నేను 2 వీక్స్ టైం ఇస్తాను, కానీ ముందే అటాక్ చేస్తానని డ్రామా. అటాక్ చేశారు. అటాక్ చేసి ట్రంప్ ఏం చెప్పాడు? కంప్లీట్గా నాశనం చేసేసామని చెప్పాడు. నిన్న లీక్ అయింది, అర్లీ మార్నింగ్ లీక్ అయింది ఒకటి. అదేంటంటే డిఫెన్స్ ఇంటెలిజెన్స్ వాళ్ళు, అమెరికన్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. పెంటాగాన్. అదే పెంటగాన్ అంటే డిఫెన్స్ హెడ్ క్వార్టర్ పేరు పెంటగాన్. ఓకే. ఆ టౌన్ పేరు పెంటగాన్. అక్కడ హెడ్ క్వార్టర్ ఉండదు కాబట్టి పెంటగాన్ అని పిలుస్తారు. ఈ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఉంటుంది. వాళ్ళకి మిలిటరీ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ప్రతి దేశంలో కూడా మిలిటరీ ఇంటెలిజెన్స్ సపరేట్గా ఉంటుంది. సో అలాగా వాళ్ళ అమెరికన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ లీక్ వాళ్ళే చేస్తుంటారు. ఇంకెవరు చేస్తారు? న్యూయార్క్ టైమ్స్లోను, CNN-లోను వీటిలన్నిట్లో బిగినింగ్ వచ్చేసింది. ఆ రిపోర్ట్ ఏం చెప్తుందంటే అసలు నిల్వలను మనం ఏం ధ్వంసం చేయలేదు, మెయిన్ నిల్వలు ఉన్నాయి అక్కడే అని చెప్తుంది. సో నిల్వల్ని ధ్వంసం చేసినట్టు ఎవరో కూడా చెప్పాలి. ఒకవేళ ధ్వంసం చేసినా మళ్ళీ వీళ్ళు తయారు చేసుకోగలరు ఇరాన్. ఎందుకంటే ఇరాన్ దగ్గర అటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. కాబట్టి యుద్ధం ద్వారా యురేనియం నిల్వల్ని ధ్వంసం చేయడం అనే ఒక ఆబ్జెక్టు నెరవేరలేదు. ఇటు అమెరికాకి, ఇటు ఇజ్రాయెల్కి నెరవేరలేదు. నెరవేరకపోగా ఇజ్రాయెల్కి నష్టం ఎక్కువ జరిగింది. ఇజ్రాయెల్కి ఏ రకమైన నష్టం? హ్యుమానిటేరియన్ లాస్ అంటారు. అంటే హ్యూమన్ లాస్. ప్రాణాలు 50 మందికి పైన చనిపోయారు. ఇంకా ఎక్కువ మంది అంటున్నారు, చెప్పట్లేదు అంటున్నారు. ఏదన్నా 50 మందికి పైన చనిపోయినారు, ఒక 1000 మందికి పైన ఇదయ్యారు. తర్వాత ఎకనామిక్ లాస్, ఇండ్లు, తర్వాత హాస్పిటల్స్, మిలిటరీ బేసెస్లు. వెయిజ్ మ్యాన్ అని 1934 నుంచి ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది. అది టాప్ 5లో ఉంటుంది ప్రపంచంలోనే. ఆ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కంప్లీట్గా ధ్వంసం అయిపోయింది. ఓకే. అక్కడ మిలిటరీ ఇంటెలిజెన్స్కి సంబంధించి, సైబర్ నెట్వర్క్ సంబంధించి, తర్వాత బయోలాజికల్ రీసెర్చ్, జెనెటికల్ రీసెర్చ్, రకరకాల రీసెర్చ్లు అక్కడ జరుగుతున్నాయి. అక్కడ వాటికి సంబంధించిన డేటా ఉంది, వాటి స్పెసిమెన్ ఉన్నాయి. అవన్నీ ఎప్పుడెప్పటి నుంచో దశాబ్దాలుగా కలెక్ట్ చేసినవన్నీ ఒక రోజులో ఇరాన్ దెబ్బకొట్టేసింది. అట్లా వాళ్ళ హైపా పోర్ట్ని దెబ్బతీసింది, వాళ్ళ రోడ్స్ దెబ్బతిన్నాయి. సో దీనంతా కాస్ట్ లెక్కేస్తే ఈ 12 రోజులకు గాను దాదాపు $60 బిలియన్ ఇజ్రాయెల్కి ఖర్చు అని చెప్తున్నారు. ఆల్రెడీ ఒక $67 బిలియన్ 20 నెలల్లో గాజా మీద పోరాటానికి అది జరిగింది. సో వాళ్ళ ఎకనామీ దారుణంగా దెబ్బతినింది. 20,000 మంది ప్రజలు ఇన్సూరెన్స్కి అప్లై చేసుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు. అంటే వాళ్ళ ఇండ్లు, వాళ్ళ ప్రాపర్టీలు, వాళ్ళ కార్లు అన్నీ ధ్వంసం అయితే కదా 20,000 మంది అప్లై చేస్తారు ఇజ్రాయిల్లో. సో ఆ ప్రజల్లో కూడా ఒక రకమైన వ్యతిరేకత కొంతమందిలో వచ్చింది. ఇప్పటికీ పోలింగ్ పెడితే 83% వారు ప్రోగానే ఇజ్రాయిల్లో చేశారు. ఎందుకంటే ఇజ్రాయిల్లో ఒక హేట్రెడ్ని పుట్టినప్పటి నుంచి వాళ్ళకి తయారు చేస్తారు. పాలస్తీనా అరబ్బుల పట్ల, ముస్లిముల పట్ల హేట్రెడ్ని పుట్టినప్పటి నుంచి వాళ్ళకి తయారు చేస్తారన్నమాట. అందువల్ల వ్యతిరేకత ఉంది. కానీ మెల్లగా ప్రజల్లో కూడా వాళ్ళ మీద కూడా వ్యతిరేకత వచ్చింది.
ఎందుకంటే వాళ్ళు ఎవరు ఊహించలే ఇరాన్ ఇలా దెబ్బతీస్తుందని. ఇరాన్ని ఫస్ట్ 12 గంటల కొట్టగలిగారు. ఇరాన్ రివర్స్ అయ్యి ఒక 600 మిసైల్స్ ఈ 12 రోజులు కలిపి అరౌండ్ 600 మిసైల్స్ కొట్టింది. వీళ్ళ వల్ల కాలే. డిఫెన్స్ వాళ్ళకి 3 రకాల డిఫెన్స్ ఉంటుంది. యారో 3 అండ్ డేవిడ్ స్లింగ్ అండ్ ఐరన్ డోమ్. ఈ 3 కూడా పనిచేయడం మానేశాయి. ఎందుకంటే వీళ్ళు విపరీతంగా ఒకసారి వదిలినప్పుడు దేన్ని కొట్టాలా వాళ్ళకే కన్ఫ్యూజన్. సో వీళ్ళు ఏంటంటే రకరకాల టాక్టిక్స్ ప్రయోగించారు. ఫస్ట్లో పాత మిసైల్స్ వేశారు పనికిరానివి. వాళ్ళు దానైనా కొట్టాల్సిందే కదా, వాళ్ళు కొట్టారు. దానివల్ల అయిపోయింది వాళ్ళ దగ్గర. మహా అంటే ఇంకొక 10 రోజుల కంటే ఎక్కువ రాదు వాళ్ళ దగ్గర. వీళ్ళ దగ్గర ఏమో 3000 పైన మిసైల్స్ ఉన్నాయని చెప్తున్నారు. కొంతమంది 30,000 కూడా ఉన్నాయని చెప్తున్నారు ఇరాన్ దగ్గర. సో వాళ్ళ దగ్గర అయిపోయింది. అమెరికా ఇవ్వాల్సింది, అమెరికా ఇవ్వట్లేదు. సో దీనివల్ల ఒకసారి అయిపోయిందంటే వీళ్ళు ఒక 100 వేస్తే కూడా చాలు ఆ దేశం మీద. ఎందుకంటే పవర్ఫుల్ మిసైల్స్ ఉన్నాయి ఇరాన్ దగ్గర. అందుకని ఇజ్రాయెలే ఇప్పుడు కాళ్ళు పట్టుకునే పరిస్థితి, ఒక యుద్ధం ఆపండ్రా బాబు అని. లేకపోతే ఇరాన్ ధ్వంసం చేసే పరిస్థితి. అంటే నిన్న జరిగిన ఈ కాల్పుల విరామణ ఏదైతే వచ్చిందో అది ఇజ్రాయెలే ట్రంప్ని ఒత్తిడి చేసి కాల్పులు విరమణ చేయకపోతే మేము వస్తామని చెప్పి. ఎందుకంటే ఎకనామిక్ గాను ఆ తర్వాత వాళ్ళకి పరువు పోయింది. గాజా ఇంతకుముందు గాజా చర్చలో ఉండేది కాదు. ఈ యుద్ధం వల్ల ఇప్పుడు గాజాలో వీళ్ళ అరాచకాలు ఏంటనేది ఆ వీడియోలంతా బయటకు వచ్చాయి. సో ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఈ 20 నెలల్లో 60,000 కంపెనీలు క్లోజ్ చేశారు ఇజ్రాయిల్లో. పెట్టుబడులు దారుణంగా పడిపోయినాయి. తర్వాత వాళ్ళ ఫైనాన్స్ అంతా కూడా డబుల్ చేయాల్సి వచ్చింది. ఏది డిఫెన్స్ బడ్జెట్, సోషల్ ఎక్స్పెండిచర్ పడిపోయింది. సో ఖచ్చితంగా రెండోది ఏంటంటే సైన్యంలో కొత్త వాళ్ళు చేరట్లేదు. అందుకని బలవంతంగా సైన్యంలో 1 లాక్ చేరమని చెప్తుంది. వీళ్ళు ఉద్యోగాలు వదిలి చేరాల. దానివల్ల ప్రొడక్టివిటీ పడిపోతుంది. అంటే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఇజ్రాయెల్ మీద చాలా పెద్దగా పడుతుందన్నమాట. రెండోది ఇజ్రాయెల్ ఏదో ఇంతకుముందు మా భాషలో చెప్పాలంటే పెద్ద పుడింగ్ అనుకుంటున్నారు. అదంతా ఒత్తదే. ఇరాన్ కానీ గట్టిగా అనుకుంటే ఇజ్రాయెల్ లేపేయగలదు అన్న ఒక ఫీలింగ్ అయితే జనంలో అందరికి కూడా వచ్చేసింది. ఇజ్రాయెల్ ఏమంత తురుము కాదు. అమెరికా నుంచి ఒక 70%, తర్వాత నాటో దేశాలు యూకే, ఇటలీ, ఫ్రాన్స్ నుంచి ఇంకొక 30% డిఫెన్స్ వస్తుంది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు తప్ప సపోర్ట్ ఉంది కాబట్టి లేకపోతే లేదు. ఇరాన్కి ఏ సపోర్ట్ లేదు. చైనా ఏదో కొద్దిగా హెల్ప్ చేస్తుంది అంతే. ఇరాన్ సొంతంగా ఫైట్ చేస్తుంది. సో కాబట్టి ఇరాన్ లాంటి ఒక పెద్ద దేశాన్ని, ఇరాన్ రఫ్గా చెప్పాలంటే ఉక్రెయిన్తో పోలిస్తే 3 రెట్లు పెద్దది ఇరాన్ భూభాగం. చుట్టూ కొండలు ఉంటాయి, మధ్యలో 2 ఎడారులు ఉంటాయి. ఇరాన్ని జయించడం అంత ఈజీ కాదు. వాళ్ళు లాంగ్ టర్మ్ వారు చేయగలరు. రెండోది సో అన్ని రకాలుగా ఇరాన్ దగ్గర భంగపాటు ఇజ్రాయెల్కి జరిగింది. ప్రజల్లో, ప్రపంచ ప్రజానీకంలో ఇజ్రాయెల్ ఒక దోషిగా నిలబడింది. అంటే నువ్వు అనవసరంగా యుద్ధానికి గెలికావు, నీదే తప్పు అన్న ఇదైంది. ఈవెన్ ట్రంప్ కూడా ఇజ్రాయెల్ మీద చాలా తీవ్రమైన ఆగ్రహాన్ని నిన్న వ్యక్తం చేశాను. అవును, మీడియా ముఖంగానే. నేను ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ఎయిదర్ ఇరాన్ ఆల్సో అన్నాడు. కానీ 2 సార్లు ఐఎమ్ నాట్ హ్యాపీ ఇజ్రాయెల్ అన్నాడు. మళ్ళీ ఒకసారి సీరియస్గా నువ్వు ఎందుకు ఆపట్లేదు ఆపన్నాడు. ఈవెన్ నెతన్యాహు ఫోన్ చేసినప్పుడు కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ట్రంప్ అని చెప్తున్నారు. సో ట్రంప్ కూడా కోపం వచ్చింది. యాక్చువల్గా ఏంటంటే ఇజ్రాయెల్ చెప్పని ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇజ్రాయెల్కి ఇరాన్ బాంబు ఉంటేనే మంచిది. ఇజ్రాయెల్కి న్యూక్లియర్ బాంబు ఉంటేనే ఇజ్రాయెల్కి మంచిది. ఎందుకు? న్యూక్లియర్ బాంబు ఉంటే ఆంక్షలు ఉంటాయి, అమెరికా ఆంక్షలు ఉంటాయి, ఇరాన్ ఒంటరిది అయిపోతుంది. అందువల్ల ఇరాన్ బలపడడం ఇజ్రాయెల్కి ఇష్టం లేదు. ఇప్పుడు అణుబాంబు లేదనుకో అమెరికా ఆంక్షల్ని తీసేస్తే ఇరాన్ బలపడుతుంది. ఇరాన్ బలపడడం ఇజ్రాయెల్కి ఇష్టం లేదు. అట్లాగే సౌదీ అరేబియాకి కూడా ఇష్టం లేదు. సో వీళ్ళిద్దరూ కూడా ఏదో ఒక రకంగా ఇరాన్కి అమెరికాకి గొడవ పెట్టి యుద్ధం చేయించి ఆంక్షలు పెట్టి ఇరాన్ని వీకన్ చేయాలి అనేది అసలు లక్ష్యం. ఆ లక్ష్యం నెరవేరలేదు. రివర్స్లో చూస్తే ఇరాన్లో రిజిమ్ పడిపోకపోగా ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నదంతా కూడా తగ్గిపోయింది. అందరూ ఒకటైపోయారు, గట్టిగా ఫైట్ చేయగలిగారు. ఇరాన్ యుద్ధం స్టార్ట్ చేయలేదు. ఇరాన్ లక్ష్యాలు ఏంటి? తమ్ము తాము కాపాడుకోవడం, లాంగ్ టర్మ్లో నిలబడడం, తర్వాత నెక్స్ట్ టైం యుద్ధానికి రాకుండా సాహసం చేయకుండా ఎవడు చూసుకోవడం. అందుకని ఎప్పుడూ లేనంతగా అమెరికన్ బేసెస్ మీద కూడా ఇరాన్ అటాక్ చేయగలిగింది. మామూలుగా అమెరికా వాడిని మనం ఒక అమెరికా మనిషిని నువ్వు ఇక్కడ బంధించు, నీ మీదకి వచ్చేస్తారు, 5 నిమిషాల్లో నేను పట్టుకోగలరు అమెరికా వాళ్ళు. మన ఆఫీస్కి 5 నిమిషాల్లో రాగలరు. అలాంటిది ఇరాన్ వాళ్ళ బేసెస్ మీద అటాక్ చేసిన చెప్పేసి ఉండొచ్చు. చెప్పేసినా కూడా వాళ్ళు మూసుకొని
యుద్ధ విరమణ ప్రకటించారు ట్రంప్. అంటే ట్రంప్కి కూడా అర్థమైంది ఈ దేశంతో మనం ఇప్పుడు కెలక్కోలేము అని. ఎందుకంటే ఇది అంత ఈజీగా ఓడించేయలేని పరిస్థితి అయితే ఉంది. రెండోది ట్రంప్ గవర్నమెంట్లోనే ట్రంప్ను సపోర్ట్ చేసే మగా మూమెంట్ అంటారు, మేకింగ్ అమెరికా గ్రేట్ అగైన్. అందులోనే చాలా తీవ్ర వ్యతిరేకత ఉంది. ఎందుకంటే మనది కాదు యుద్ధం, మనకు అనవసరం యుద్ధం, ఇది ఇజ్రాయెల్కి కావాలి, మనకెందుకు కావాలి, మనం ఎందుకు దాంట్లో ఇరుక్కొని మన మిలియన్లు బిలియన్లు డబ్బులు ఖర్చు పెట్టి మన సైనికులను కోల్పోయి ఆయిల్ రేట్లు పెరిగిపోయి ప్రపంచవ్యాప్తంగా ఎకనామిక్ క్రైసిస్ వచ్చి మనకు అవసరమా ఇదని ట్రంప్ మీద ప్రెజర్ పెరిగింది. అందుకని ట్రంప్కి కూడా అర్థమైంది అనవసరంగా ఇజ్రాయెల్ నన్ను ఇరికిచ్చి లాగింది అనే విషయాన్ని ట్రంప్కి అర్థమైంది. ఇక్కడేమంటే ఇది మనకి వీడియో సరిపోదు చాలా విషయాలు చెప్పాలంటే. ట్రంప్ అల్లుడికి ఇజ్రాయెల్కి చాలా సంబంధాలు ఉన్నాయి. అమెరికాలో కూడా ఐపాక్ అంటారు. ఐపాక్ అంటే అమెరికన్ ఇజ్రాయెల్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. ఇది 70,000 మందికి పైగా అక్కడ జ్యూస్ ఉంటారనమాట. ఇందులో టాప్ 100 బిలియనీర్స్ ఉంటే దాదాపు టాప్ 10 బిలియనీర్స్లో వీళ్ళే ప్రధానంగా ఉంటారు అక్కడ. ఎవరు? ఈ జ్యూస్. ఈ లాబీ చాలా స్ట్రాంగ్ లాబీ అనమాట. సెకండ్ స్ట్రాంగెస్ట్ లాబీ అంటారు. ఫస్ట్ లాబీ ఏమో పెన్షనర్స్ లాబీ. పెన్షనర్స్ అంటే రిటైర్డ్ అయిపోయిన పాపులేషన్, వాళ్ళు ఫస్ట్ లాబీ. సెకండ్ వచ్చి ఈ లాబీ అనమాట, ఐపాక్ లాబీ. మూడోది ఏంటంటే యునైటెడ్ క్రిస్టియన్స్ ఫర్ ఇజ్రాయెల్ అని ఇంకొక లాబీ ఉంది. వాళ్ళు ఒక 1 lakh ఉంటారు. వాళ్ళు కూడా ఇజ్రాయెల్కి పురోగా ఉంటారు. ఈ 3 రకాల లాబీలు అమెరికా ప్రెసిడెంట్ ఎవరున్నా అతని మీద ప్రెజర్ తెస్తుంటాయి. దాంతోపాటు సౌదీ గ్రూప్ అంటారు. సౌదీ లాబీ ఒకటి ఉంటుంది అమెరికాలో. ప్రతి ఎలక్షన్లో సౌదీ అరేబియా అక్కడ విపరీతంగా డాలర్లు కుమ్మరించి తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంది. అట్లాగే మిలిటరీ డిఫెన్స్, నిన్న నేను సపరేట్ వీడియో చేశాను. టాప్ 100 మిలిటరీ కంపెనీలు మొత్తం వాళ్ళ యాన్యువల్ బడ్జెట్ ఎంత తెలుసా? 50 లక్షల కోట్లు మన రూపాయల్లో చెప్పాలంటే. అంటే మన భారతదేశం యాన్యువల్ బడ్జెట్ అంతా ఈక్వల్ అనమాట. సో ఆ 50 లక్షల కోట్ల డిఫెన్స్ బడ్జెట్ ఎక్కడి నుంచి పెడతారు? వాళ్ళు యుద్ధాలు జరగాలి కదా. యుద్ధాలు జరగకపోతే వాళ్ళకి వ్యాపారమే లేదు. అందువల్ల కూడా యుద్ధాలు వస్తుంటాయి మనకి. మాటికి ఎందుకు యుద్ధాలు వస్తుంటాయి అంటే వాళ్ళు ఆయుధాలు అమ్ముకోవాలి. ఇప్పుడు ఇరువైపుల ఆయుధాలు ఖాళీ అయినాయి, మళ్ళీ ఇజ్రాయెల్కి ఉంటుందిగా వాళ్ళ దగ్గర. ఇజ్రాయెల్ 70% అమెరికా దగ్గర కొనాలి, ఇంకో 30% యూరోప్ దగ్గర కొనాలి. సో ఈ యుద్ధాలు చూసి ఇప్పుడు ఇరాన్ కూడా కొనాలనుకుంటుంది, మళ్ళీ స్మగుల్ అయ్యి అక్కడికి కూడా వస్తుంటాయి. మామూలుగా నేను ఇక్కడ మావోయిస్టులో చూసా కదా, మావోయిస్టు వెపన్స్ పోలీసులకి దొరుకుతాయి, మళ్ళీ పోలీసులు బ్లాక్లో అమ్ముతారు మళ్ళీ మావోయిస్టులకి. పోలీసులు దొరికిందంత పెట్టరు కోర్టుకి. ఒక 50 తుపాకులు దొరికాయనుకో, ఒక 10 పెడతారు కోర్టుకి, 40 మళ్ళీ మావోయిస్టులకి అమ్ముతారు. ఇది బ్లాక్ మార్కెట్ వ్యవహారాలు అన్నమాట. సో అలాగా ఇది ఓవరాల్గా ఇరాన్కి గట్టిగా నిలబడింది. ఆ చుట్టూ ఉన్న అరబ్ కంట్రీలో హీరోగా నిలిచింది. ఇరాన్ని ఏమీ చేయలేకపోయారన్న ఫీలింగ్ వచ్చింది. సార్, ఇరాన్ కూడా అమెరికాకి సంబంధించిన ఎయిర్ బేస్ పైన దాడి చేసింది. ఖతార్ చేసినా కూడా అదే చెప్తున్నాను నేను, ఛాలెంజ్ చేసింది అమెరికాని. అమెరికా కానీ మళ్ళీ కానీ వారు ప్రకటించుంటే ఇంకా నిజంగానే అటాక్ చేసి ఉండేది. ఇదంతా ఉత్తిత్ అటాక్ ఇప్పుడు. ఎందుకంటే అమెరికాకు ముందే చెప్పింది నేను అటాక్ చేస్తున్నాను. ఈవెన్ అమెరికా కూడా ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, అమెరికా కూడా వీళ్ళ 3 స్థావరాల మీద చేశారు కదా, ఫోర్ద్ అండ్ నతాంజీ అండ్ ఇస్ఫహాన్, ఈ 3 మీద చేసినప్పుడు చేసిందని అమెరికా కూడా. అందుకని అక్కడ ఉన్నవి తరలించేశారు, ప్రజల్ని అక్కడ ఉన్న పని చేసే వాళ్ళంతా తీసుకొని అదే ఏ ఒక్కరు కూడా చనిపోలేదంటే కారణం ఏమి? ముందుగా అమెరికా కూడా చెప్పింది. ఇదంతా ఏంటంటే మామూలుగా వార్ఫేర్లో ఇలాగే ఉంటుంది. అంటే యుద్ధం చేసినట్టు ఉండాలి, కానీ నిజంగా యుద్ధం చేయకూడదు. ఇదే అనమాట అక్కడ. అందుకని అమెరికా ఇరాన్ మీద దాడి చేసినట్టు ఉండాలి, కానీ నిజంగా దాడి చేయకూడదు. అందుకని ముందు చెప్తుంది అమెరికా స్థావరం మీద ఇరాన్ దాడి చేసినట్టు ఉండాలి, కానీ నిజంగా చేయకూడదు. అందుకని ఇరాన్ కూడా ఖతార్ ఎందుకంటే ఫ్రెండ్లీగా ఉంది ఇరాన్తో. ఇప్పుడు ఖతార్లో ఉండే ఎయిర్ బేస్ మీద వీళ్ళు అటాక్ చేశారు. ఖతార్లో కూడా రేపు నష్టం జరిగితే ఇరాన్కి ఇబ్బంది కదా. ఖతార్తో గొడవ చేసుకోవడం ఇరాన్కి ఇష్టం లేదు. అందుకని ఖతార్కు ముందే చెప్పింది, అరే బాబు మేము వస్తున్నాము, మేము చేయాల్సిన పరిస్థితి మాకుంది, నువ్వు రెడీగా ఉండాలి. సో వాళ్ళంతా ఖాళీ చేశారు. ఎయిర్ స్పేస్ గంట ముందే మొత్తం కూడా ఖాళీ చేశారు. విమానాలు అయితే 40 విమానాలని 1 వీక్ ముందే చేశారు. నేను 1 వీక్ ముందే ఒక వీడియోలో చెప్పాను అమెరికా విమానాలు ఖాళీ చేశారని. ఎందుకంటే శాటిలైట్ విజువల్స్ ఖతార్లో ఉండే విమానాలని అమెరికా 1 వీక్ ముందే చేసింది. అంటే వాళ్ళకి ఐడియా ఉంది 1 వీక్ ముందే. సో ఇదంతా ఏంటంటే స్కెచ్. ఈ మొత్తం స్కెచ్లో ప్రజలు నష్టపోయారు తప్ప
ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం కూడా నష్టపోలేదు, ప్రజలు అంతిమంగా ప్రజలు నష్టపోయారు. కానీ వాస్తవంగా ఫైనల్ గా చూసుకుంటే ఇరాన్కి సంబంధించిన ప్రజలు ఎక్కువ చనిపోయినట్టున్నారు కదా. చనిపోయింది ఇరాన్ ప్రజలే చనిపోయారు. ఎప్పుడైనా బలహీనంగా ఉన్న దేశంలో ప్రజలు చనిపోతారు. కాకపోతే ఎంత పోరాడుతున్నారు, ఎంత